మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారు కాబట్టి దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగురా. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మీరంట దేవుని ఆలయమై ఉన్నారు. చెప్పాలి, మనం ఏమై ఉన్నామండి? దేవుని ఆలయమై ఉన్నాం అన్నమాట. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క మందిరము పాడైపోతే యేసుక్రీస్తు ప్రభువారు తట్టుకోలేకపోయారు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన మందిరం కూడా ఎలా ఉండాలని ఆశించాడు? పరిశుద్ధుడిగా ఉండాలని ఆశించారు. ఇప్పుడు మరి మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాం కాబట్టి మనమంట ఎలా ఉండాలో తెలుసా ప్రియులారా? పరిశుద్ధంగా ఉండాలి. మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు అంటండి ఆశిస్తారంట.